నగరంగా ఏదైతే ఉంచండి అనే వ్యాఖ్యల వెనక ఆంతర్యం ఏంటంటే ఇంకా విభజన చట్టంలోంటి ఆస్తుల విభజన కానీ అప్పుల విభజన కానీ కొన్ని జరగలేదు సార్. మాకు రావాల్సిన నిధులు కానీ ఆస్తుల విభజన కానీ జరగలేదు. వాటిని మనం ఈ రోజు అర్ధంతరంగా వదులుకోవటం ఇష్టం లేక మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు కానీ చాలాసార్లు ఢిల్లీ వెళ్ళినప్పుడు కానీ విభజన సమస్యల గురించి కూడా కేంద్రానికి విన్నవించడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈ రోజు వైవి సుబ్బారెడ్డి గారి వ్యాఖ్యలు కూడా ఉన్నాయండి. ఇక అంబటి రాంబాబు గారు మాట్లాడిన మాట ఏంటంటే, అంబటి రాంబాబు గారు స్పష్టంగా చెప్పారు అమరావతి రాజధాని కాదు అనే మాట అయితే ఈ రోజుకి వైసీపీ పార్టీ నుంచి ఏ అధికార ప్రతినిధి కానీ లేకపోతే ఏ మంత్రులు కానీ చెప్పలేదు. అమరావతి కూడా మేము అనుకున్న కాన్సెప్ట్ లో 3 రాజధానులు అనే ఒక కాన్సెప్ట్ లో అమరావతి అనేది కూడా స్పష్టంగా ఒక రాజధాని సార్. రైట్. రవికిరణ్ గారే ఉంటారు. సాయి గారు, ముందుగా మీకు ప్యానలిస్టులకి న్యూస్ బెంచ్ వీక్షకులందరికీ శుభ సాయంత్రం అండి. అసలు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అన్న విషయం ప్రజలందరూ మర్చిపోయారు. తెలియదు అసలు, అలా మర్చిపోవడంగా తెలియదు అసలు, తెలీదు అసలు. దాని ఆ సోయ ఆలోచన కూడా ఎవరికి లేదు. మన ప్రజలకే కాదు, ప్రభుత్వానికి కూడా లేదు. ఎందుకు మాట అంటున్నానంటే, ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మంత్రుల నుంచి ఎమ్మెల్యేల వరకు రోజు ప్రతి సంవత్సరం అంటున్న ఒకే ఒక్క నింద ఏంటి? హైదరాబాద్ మంది కాదు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ వీకెండ్ పాలిటిక్స్ చేసి హైదరాబాద్ వెళ్ళిపోతుంటారు. వాళ్ళు పక్క రాష్ట్ర పక్షులు, ఇక్కడికి వచ్చి సరదాగా 4 రోజుల నుండి వెళ్ళిపోతుంటారు. అసలు ఈ రాష్ట్రానికి వాళ్ళకేంటి సంబంధం? వాళ్ళు నాన్ రెసిడెంట్ ఆంధ్ర, వాళ్ళకి ఈ రాష్ట్రం సంబంధం ఏంటి? పదే ఇన్ని సంవత్సరాలు మనం విన్నాం. మరి వాళ్ళ ఉద్దేశం, రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం కూడా అది కామన్ క్యాపిటల్ కాదని కదా. ఒకవేళ మీరు మాట్లాడితే మా శాఖ రెడ్డి గుండె పగిలిపోతుంది సార్. చెప్పండి. అది నాకు అర్థం కాదు ఏంటంటే, వైవి సుబ్బారెడ్డి గారికి పాపం తెలిసింది అది కామన్ క్యాపిటల్ అని. ముఖ్యమంత్రి గారికి మంత్రులకి ఎవరికి తెలియదు. ఇప్పుడు కన్నా సరే రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే వైవి సుబ్బారెడ్డి గారు అన్నారు కదా ఈ కామన్ క్యాపిటల్ అని. సో కామన్ క్యాపిటల్ లో ఉన్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వలసపక్షులు ఎలా అవుతారు? వాళ్ళు నాన్ రెసిడెంట్ ఆంధ్ర ఎలా అవుతారు? ప్రభుత్వం తెలిసి మాట్లాడుతుందా, తెలియక మాట్లాడుతుందా? ఎవరు తెలియక మాట్లాడుతున్నారో వాళ్ళన్నా క్షమాపణ చెప్పాలి. ఒక సుబ్బారెడ్డి గారు తెలియ మాట్లాడితే ఆరనే చెప్పాలి, రాష్ట్ర ప్రభుత్వం అన్న తెలియ కూడా వాళ్ళనే చెప్పాలి. సో వాళ్ళు కూర్చున్న కొమ్మనే వాళ్ళు నరుక్కొని ఇప్పుడు వాస్తవాన్ని వైవి సుబ్బారెడ్డి గారి ద్వారా చెప్పారు. ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం అంతా ఇప్పుడు వరకు అబద్ధాలు చెప్పింది అని. అయితే సుబ్బారెడ్డి గారు ఏమంటున్నారు? నిధులు మేము ఇన్ని నిధులు కట్టుకోలేము, ఇన్ని నిధులు లేవు కాబట్టి, గత ప్రభుత్వం ఏదో టెంపరేచర్ చేసింది, మాకు నిధులు లేవు కాబట్టి. రాష్ట్ర ప్రభుత్వం గత 5 ఏళ్ళుగా 2,60,40,000 కోట్లు